వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు గొప్ప దేవుడు అని నీ పాదాలకు అప్పగించుకుంటూ నీ సన్నిధి కోరుకుంటూ ఈ కుడికి ఆరంభనంత వరతో నడిపించమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 176. కొన్ని పుస్తకాల్లో 174. ఓ బుక్కులో ఉంటుంది చూడు, ఆ బుక్కులో 174, 176. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను నన్ను, ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయను, ప్రేమించెను నన్ను, ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయను. యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను. మహాబలిగా పెంచెను, మహాబలిగా పెంచెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను. తన ప్రాణమును అర్పించెను, తన ప్రాణమును అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తాను ప్రేమింపను నేర్పించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తాను ప్రేమింపను నేర్పించెను. దేవుడే ప్రేమమయు అని తెల్పెను, దేవుడే ప్రేమమయు అని తెల్పెను. ప్రియముగా ప్రాయశ్చిత్తం మాయను, ప్రియముగా ప్రాయశ్చిత్తం మాయను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను.
లోకమును ఎంతో ప్రేమించెను, కాచెను రక్తము పాపులకై. లోకమును ఎంతో ప్రేమించెను, కాచెను రక్తము పాపులకై. కడిగెను నన్ను తన రక్తముతో, కడిగెను నన్ను తన రక్తముతో. నాకై మరణము సాయించెను, నాకై మరణము సాయించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును. ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును. నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ మందిరమున్ ప్రేమింతును, నీ మందిరమున్ ప్రేమింతును. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. నూట 87 పాట, 187. కొన్ని పుస్తకాల్లో 185. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. మోసేను పరచుకొనే తన ప్రజలను విడిపింపా. మోసేను పరచుకొనే తన ప్రజలను విడిపింపా. చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములు. చేసెనుగా
ఘనద్రోవం యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే ఆవరణమునేర్పరచెను నిండుగా తెరవేసే ఆవరణమునేర్పరచెను నిండుగా తెరవేసే దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే
దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. 162 చెప్పరామన్నా 162 కొన్ని పుస్తకాల్లో 160 ఆరాధించదా నిన్ను మది పొగడదా 162 కొన్ని పుస్తకాల్లో 160 మామమ్మ ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను విస్తారంబగు వ్యాపకములలో విరచితిని సహవాసమును విస్తారంబగు వ్యాపకములలో విరచితిని సహవాసమును సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నేను సేవింపగా నేర్పిన ప్రభువా నేను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను నా జీవితమున నీ మాటలను నీకై చాలని ఎరిగితిని నా జీవితమున
నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. గుర్తించితిని నీ త్యాగమును, గుర్తించితిని నీ త్యాగమును. వినయముతో నీ సన్నిధి చేరి, వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. దుర్గముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి. ప్రేమతో పరమా విందును సంగి, ప్రేమతో పరమా విందును సంగి ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన అత్తరు భరణి, పగులగొట్టి నిన్ను పూజింతు. ప్రియముగా దాచిన అత్తరు భరణి, పగులగొట్టి నిన్ను పూజింతు. నీ ప్రేమను నెన్నగతరమా, నీ ప్రేమను నెన్నగతరమా.
పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. పేదలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను. పేదలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను. లేకింపగజాలని జనమందున లేకింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. 4వ చరణం. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నిత్యము నిన్ను కొనియాడెదను. నిత్యము నిన్ను కొనియాడెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడుకుందాం. ఆ సమయంలో యవనస్తులు ముందుకు రండి. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు వెనక్కి పోండి, కొద్దిగా వెనక్కి కూర్చోమ్మా. పాప ఉన్నోళ్ళు వెనక్కి కూర్చో. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కూర్చోండి. ప్రభుని ఆరాధించడానికి ముందు పరిశుద్ధ గ్రంథంలో ఉంచి యోహాను సువార్త
3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, గడిచిన కాలమంతయు నా ప్రభా, గడిచిన వారమంతయు నా తండ్రి, మీ రెక్కల చాటున నా ప్రభా మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడినందుని బట్టి మీకు వేలాది కోట్లాది వందం నా ప్రభా. ఈ ఉదయకాల సమయం అందు నా తండ్రి మమ్మల్ని అందరినీ లోకం నుంచి వేరుపరిచి నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా నిన్ను ఆరాధించడానికి, నీ బలలో చేయవేయడానికి మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది వందం నా తండ్రి. లోకంలో అనేక మంది సజీవుల లెక్కలో లేరు నా ప్రభా, మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ప్రభా, నీ సజీవమైన సంఘముగా మమ్మల్ని అందరిని ఉంచినందుని బట్టి మీకు వేలాది కోట్లాది వందం నా తండ్రి. నీవు ఇచ్చిన వాక్యంను బట్టి నా ప్రభా మీకు వేలాది వందం నా తండ్రి. నిలబడుతున్న నీ దాసును మరుగుపరిచి నా నోటిని మీ బూరదోనిగా వాడుకొని యోగ్యమైన రీతిలో నేను ఎలా ఆరాధించాలో నా ప్రభా, ఆత్మతోనూ సత్యంతో నేను ఆరాధించడానికి మా అందరికీ నా ప్రభా వాక్యాన్ని అనుగ్రహించి తగిన అర్హతను మాకు దయచేస్తావని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రభుని ఎందుకు ఆరాధించాలి? ప్రతి ఆదివారం మొదటి వర్తమానం కింద మనం దేవుని ఎందుకు ఆరాధించాలో చూస్తూ ఉన్నాం. దేవుని ప్రణాళిక అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుని దేవుడు మాటతో సృష్టించాడు, కానీ మనుషుని మాటతో సృష్టించలేదు. అంటే లోకమునికి ఉన్న ప్రాముఖ్యత దేవుడు మనిషికి ఇవ్వలేదు. లోకంలో ఉన్న వాటన్నిటికన్నా అత్యధికమైన ప్రాధాన్యత దేవుడు మనిషికి ఇచ్చాడు. అంటే ఈ లోకంలో ఉన్న వస్తువులన్నిటిలో అతి విలువైన వస్తువు మనిషి. ఎందుకు అంటే ఆదికాండం చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఏం తలుస్తున్నాడంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము. 2వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆవిరి భూమి నుండి లేచి అంతటిని తడిపెను. దేవుడు యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. లోకంలో ఉన్న వాటన్నిటినీ దేవుడు కలగజేశాడు. మనిషిని తన స్వరూపమందు తన చేతులతో చేసి తన ఊపిరిని మనలో ఊదాడు. ఇప్పుడు మనలో ఉన్న ప్రాణం ఎవరిది? దేవునిది. మనలో ఉన్న జీవాత్మ దేవునిది. ఈ జీవాత్మను దేవునికి ఎంతో ప్రియమైన వస్తువుగా తయారు చేసుకున్నాడు, తనకిష్టమైన వస్తువుగా తయారు చేసుకున్నాడు. కానీ ఈ ఇష్టమైన వస్తువే పాపం చేసి, అంటే దేవుని మాట వినకుండా పాపం చేసినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు పాపము వల్ల వచ్చు జీతము మరణము. సదాకాలము ఆయనతో పాటు జీవించడానికి ఒక మనిషిని తయారు చేస్తే ఆ మనిషి పాపము చేసి మరణానికి అర్హత సాధించాడు. పాపం వల్ల మరణించిన మనము ఎక్కడికి వెళ్తాము? నిత్య నరకాగ్నికి వారసులం. మనం పాపం చేసి చనిపోతే మనం నరకానికే వెళ్తాం. దేవుని ప్రణాళిక అది కాదు. ఆయనతో పాటు జీవించడానికి మనల్ని తయారు చేసుకున్నాడు, ఆయనతో పాటు మనల్ని సహజీవనం చేయడానికి మనల్ని తయారు చేసుకున్నాడు. కానీ నరుడు దేవుడు ఆజ్ఞను అతిక్రమించి ఆయన చెప్పిన మాట వినకుండా పాపం చేసి మరణం సంపాదించుకున్నాడు. తన ద్వారా మరణం ద్వారా నరకాగ్నిలోకి అర్హత పొందుకున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న మనిషి నిత్య నరకాగ్నిలో మండుతూ ఉంటే దేవుడు చూడగలడా? దేవుడు చూడలేడు. కాబట్టే
దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఏం ప్రణాళిక వేశాడు? యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. పాపం చేసి దూరమైన మనలను దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, తన కుమారుని ఈ లోకానికి పంపించి మన పాపాన్ని ఆయన మీద వేసి, ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించి, మన పాపములన్నిటినీ ఆయన మీద మోపి, మన నిందలన్నిటినీ ఆయన మీద మోపి, మనల్ని పరిశుద్ధులుగా చేసి తిరిగి ఆయన సన్నిధానంలో ఉండుటకు అర్హత మనకిచ్చాడు దేవుడు. అందుకే చూడండి, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10వ వచనాల వరకు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. కాబట్టి పాపులమై ఉండగా మనల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, తన రక్తము వలన నీతిమంతులుగా తీర్చి మనలను పరిశుద్ధపరుస్తా ఉన్నాడు, ఉగ్రత నుంచి మనల్ని రక్షిస్తా ఉన్నాడు. ఆ ఉగ్రతలో మనం ఉన్నామనుకోండి, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం మనం. అంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు. ఎలాగా దేవుడు ప్రేమామయుడు? ఈ లోకంలో ఇప్పుడున్న చాలామంది సుఖభోగాలు అనుభవిస్తూనే ఉన్నారు కదా. ఈ లోకంలో దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఈ లోకంలో కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఎన్నిక లేని వారిని, బలహీనులను, బుద్ధి లేని వారిని, నీచులను, తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఈ లోకంలో ఏ అంబానీనో అదానీనో దేవుడు ఎన్నుకొని ఉంటే, దేవుడు వాళ్ళ మనసులు మార్చుకొని ఉంటే, వాళ్ళు దేవునికి మనం ఎవ్వరం కట్టలేని విలువైన మందిరాలు కట్టేవాళ్లే, గొప్పగా ఆ దేవుణ్ణి కొలిచేవాళ్లే. కానీ దేవుడి ప్రణాళిక అది కాదు. ఎవరైతే ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా ఉంటారో, ఎవరైతే నీచులుగా తృణీకరింపబడిన వారుగా ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో ఏ దిక్కు మొక్కు లేకుండా కష్టాలు అనుభవిస్తూ ఉంటారో, వాళ్ళకి ఒక దిక్కుగా దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు డబ్బున్న వారిని ఎన్నుకొని ఉంటే వేరేలా ఉండును. ఈ భారతదేశంలో ఎవరైతే కింద వర్గాలుగా ఉన్నారో, ఎవరైతే పేదవారిగా ఉన్నారో, ఎవరైతే అంటరాని వారిగా ఉన్నారో, ఎవరైతే ఎన్నిక లేని వారిగా ఉన్నారో, ఎవరైతే తృణీకరింపబడిన వారిగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, దేవుడు వారినే ఎంచుకున్నాడు. అలా ఎలా ఎంచుకుంటాడు అంటే, అది తండ్రి లక్షణం. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తనకున్న కుమారుల్లో కుమార్తెల్లో బలహీనులనే ఇష్టపడతారు, బలహీనులు అందే జాలి పడతారు. మీకు 2 కుమారులు ఉన్నారనుకుంటే, ఒకడు బాగా గవర్నమెంట్ జాబ్ చేసి సంపాదిస్తున్నాడు, వాడు పతిష్టమైన స్థితిలో ఉన్నాడు. ఇంకొకడు బలహీనంగా ఉన్నాడు, వాడికి చదువు అవ్వలేదో లేకపోతే జాబ్ రాలేదో, వాడు బలహీనమైన స్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? బలహీనమైన మాట మీద ఉంటుంది కదా. తండ్రి లక్షణం అది, తల్లిదండ్రుల లక్షణాలు అవే. దేవుడు తన ప్రేమను తండ్రి ప్రేమతోనూ తల్లి ప్రేమతోనూ కంపేర్ చేసే చెప్పాడు మనకు బాగా అర్థమవుతుందని. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. కాబట్టి మనం బలహీనమైన స్థితిలో ఉన్నాం. బలమైన వారు ఉన్నారు ఈ లోకంలో, వారిని వదిలిపెట్టి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం కష్టాలతోనో లేకపోతే శ్రమలతోనో ఇబ్బందులతోనో బతుకుతాం.
ఈ లోకం నుంచి విడిచిపోయిన తర్వాత కూడా మళ్ళీ నరకాగ్నిలో మనటం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఈ లోకంలో ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఈ లోకంలో ఎవరైతే తృణీకరింపబడిన గారు ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో పాపులుగా ఉంటారో, వీళ్ళు చనిపోయిన తర్వాత పరలోకంలో ఆయన సన్నిధానంలో నిత్య జీవంలో ఉండాలని ఆయన కోరిక. అందుకే సువార్త ధనికుల్లో కన్నా సువార్త కింద వర్గాల్లో విస్తరిస్తూ ఉంటుంది. ఎందుకంటే కింద వర్గాల్లో విస్తరించాలనే దేవుని కోరిక. వీళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ అనుభవించి చనిపోయిన తర్వాత మళ్ళీ నరకానికి పోతే మళ్ళీ అక్కడ శ్రమ అనుభవించడం దేవుడు చూడలేడు. కాబట్టి ముందు వీళ్ళని రక్షించాలి, వీళ్ళందరూ చనిపోయి తిరిగి నా దగ్గరికే రావాలి, నా సన్నిధానంలోనే ఉండాలని దేవుని ప్రణాళిక. కాబట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి మనము ఆయనని ఆరాధింపబద్ధులమై ఉన్నాము. నిజంగా మీకు దేవుడే లేకపోతే, యేసుక్రీస్తే లేకపోతే మీకు రక్షణేది? అసలు మీరు ఈ లోకంలో మీకు దిక్కెవరు? ఎవరు చెప్పుకుంటారు మీరు? అరే అంబానీకి ఏదైనా రోగం వస్తే వాడు మంచి హాస్పిటల్కి వెళ్తాడు. మనకి వెలకట్టలేని రోగం వస్తే మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పుకుంటాం, అంతమించి మనం ఏం చేయలేం. యేసుప్రభు చెప్పుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అదే వాళ్ళకి మనకి తేడా. మరణానికి అన్యులు భయపడినంత ఇదిగా మనం భయపడం. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ, మనకు ఒక విశ్వాసం, మనకు ఒక ఆదరణకర్త, మనకు ఒక తండ్రి మనం చనిపోయిన తర్వాత మనల్ని ఆదరిస్తాడు, ఆయన సన్నిధానంలో మనం వెళ్తామనే నిరీక్షణ మన దేవుడు మనకి ఇచ్చాడు. ఆ నిరీక్షణ అన్యజనులకు లేదు. అందుకే మరణానికి వాళ్ళు బాగా భయపడతారు, మనం భయపడం. చూడండి, సువార్త చేసేటప్పుడు పేడ నీళ్ళు జల్లుతున్నారు మొహం మీద, ఉమ్ములేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతూ ఉన్నారు. అయినా ఎందుకు ఈ ఆతృత, ఎందుకు ఈ ప్రయాణాలు, ఎందుకు ఈ సువార్త చేయటం బలవంతంగా? అంటే నిత్య జీవం కొరకే. దేవుడు ప్రణాళిక చొప్పున మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే కదా ఆయన కుమారుణ్ణి మన కోసం, మన పాపాలు ఆయన మీద మోపి, మన పాపాలన్నింటినీ ఆయన మీద మోపి, ఆయన పాపిగా చేసి, ఆయన మరణింపజేసి మనకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయాడు. ఉచితంగా నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. అంత మాత్రమే కాదండి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చాలండి. సో దేవుడు అమూల్యమైన రక్తం చేత, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాము. ఆ నిత్య నరకాగ్ని నుండి మనం తప్పింపబడ్డాము. ఆయనే లేకపోతే మనం నిత్య నరకాగ్నికి వారసులము. మనం చనిపోతే నరకానికే పోతాం. కాబట్టి ఆయన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చాడు. అలాగే 2వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చాలండి. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, అంటే మన నీతిమంతులుగా జీవించినట్లు ఆయనే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనెను. యేసుప్రభు శిలువ మీద మరణము చెందకపోతే, మన పాపములు ఆయన మ్రాను మీద మోయకపోతే మనకు రక్షణే లేదు. కాబట్టి అభాగ్యులుగా మనల్ని రక్షించడం కోసం ఆయనే ఈ భూమి మీద కుమారునిగా పుట్టి మన పాపములన్నిటినీ కోసం ఆయన మ్రాను మీద చనిపోయాడు. మనం పోయిన ఆదివారం శుక్రవారం చూసాం మనం, గుడ్ ఫ్రైడే, ఆయన ఎలా చనిపోయాడు. ఆయన మరణాన్ని జనరల్గా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, మన కోసం చనిపోయాడు, మన కోసం చనిపోయాడని. గుడ్ ఫ్రైడే పెట్టిన దగ్గర నుంచి, ఈస్టర్ వచ్చిన దగ్గర నుంచి మనము యేసుప్రభు మరణాన్ని తలంచుకొని, అయ్యో యేసుప్రభు మన కోసం చనిపోయాడు, అయ్యో మన కోసం చనిపోయాడు, అబ్బా ఎంత పెద్ద దెబ్బలు కొట్టారు యేసుప్రభుని. ఎందుకు కొట్టారు?
ఎందుకు చనిపోయాడు ఆయన? ఎవరి కోసం దెబ్బలు తిన్నాడు? అది రియలైజ్ అవ్వకుండా మనల్ని జాలి పట్టడం కోసం కాదు గుడ్ ఫ్రైడే పెట్టింది, దేవుని కోసం. మనందరం ఆయన ఎడల జాలి చూపిస్తామని కాదు. దేవుడు ఏం చెప్పాడు? ఆ సిలువ మోసే కార్యక్రమంలో, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అరే, ఎందు నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టాడో అది మర్చిపోయి కుక్క తన వాంతికి తిరిగి తిరిగినట్లుగా ఏ పాపాన్నైతే విడిచిపెట్టి మనం క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డామో, ఏ పాపంలో అయితే మన నుంచి కడిగి వేశాడో దేవుడు, తిరిగి అదే పాపంలో మనం జీవిస్తే యేసు ప్రభుని సిలువేసిన వాళ్ళు ఎవరవుతారు? రోమీలు, యూదులు దేవుని ఒక్కసారే సిలువేశారు. మనం ఏం చేస్తూ ఉంటాం? రోజూ సిలువేస్తాం. యేసు ప్రభుని మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన పాపముల ద్వారా ఆయన రోజు సిలువేసేది మనమే. రోమీల కన్నా, యూదుల కన్నా దుర్మార్గులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు దేవుని బిడ్డలే. ఎందుకంటే అన్యులకి పాపం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు తప్పు చేస్తే అర్థం ఉంది, దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. నీకు పాపం అంటే ఏంటో స్పష్టంగా తెలుసు. ప్రతి ఆదివారం వింటూ ఉంటావు, ఎలా నడువుకోవాలి, ఎలా జీవించాలని ప్రతి వారం మీరు వింటూనే ఉంటారు. అయినా తిరిగి మళ్ళీ అదే పాపంలోకి వెళ్తే ఇంకా మనం దేవుని ఎంతగా బాధ పెడతా ఉన్నాం. అయినా ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు కాబట్టి నిన్ను నన్ను ప్రతి వారం మనం ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించు అంటున్నామో, క్షమించడానికి సిద్ధ మనసు కలిగి మన పాపంలో ఆయన క్షమించి నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. పందిని శుభ్రంగా కడిగి చక్కగా దానికి బంగారం పెట్టి వదిలిపెట్టారనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? నీట్గా తారోడ్డు మీద నడుచుకుంటూ పోయిద్దా? ఎక్కడికి వెళ్తుంది? తిరిగి మళ్ళీ బురదలోకే పోయిద్ది. మన బుద్ధి అలాంటి బుద్ధే. మనం ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు, మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళట్లేదంటే మనం ఆచారికమైన క్రిస్టియన్స్గానే జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఎందుకు చనిపోయాడు ఒక్కసారి చూడండి. అదే పేతురు రాసిన పత్రికలో మనం 24వ వచనం చదివాం, 23వ వచనం చదవండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు చిచ్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనం అలాగే జీవిస్తూ ఉన్నామా? ఆయన పోలికలోకి మార్చుకోవడానికి దేవుడు మనల్ని ఆయన రక్తమిచ్చి వెలబెట్టి కొంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే తిరిగి మన ఒరిజినల్ రూపంలోకే వెళ్తూ ఉన్నాం. దేవుడు ఈ లోకంలో 2 రూపాల గురించి మాట్లాడాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. ఆ 29వ వచనం కదా, ఒక్క నిమిషం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, అది చదివి ఇప్పుడు చదువుదాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చినవాడు. చాలండి. మొదటి మనుష్యుడు ఆదాము, మట్టి నుంచి తయారు చేశాడు దేవుడు, అది భూ సంబంధమైన మనిషి ఆదాము. రెండో మనిషి యేసు ప్రభు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరలోక సంబంధి. మీలో ఎవరు భూ సంబంధి, ఎవరి పరలోక సంబంధి? అంటే మనం ఇంకా పాపములు చేసి ఆదాము వంటి వారముగానే ఉన్నామా? మారు మనసు పొంది క్రీస్తులో మరణించి తిరిగి లేచి పరలోక సంబంధిగా ఉన్నామా? అంటే నాకు తెలిసి మనం ఆదాము సంబంధంగానే ఉన్నాం, భూ సంబంధంగానే ఉన్నాం. అందుకే దేవుడు 2 మరణాలు ఉన్నాయండి. మొదటి మరణము మనం ఈరోజు ఈ లోకంలో జీవించి చనిపోయినప్పుడు మొదటి మరణము. రెండో మరణము ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అయితే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు నీతిమంతులు, పాపులు ఇద్దరూ లేస్తారంట. ఇద్దరికీ పునరుత్థానం ఉంటుంది, ఇద్దరూ పైకి లేస్తారు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త
5వ అధ్యాయము 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. ఈ పునరుత్థానం అయినప్పుడు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అందరూ పునరుత్థానమై సమాధులలోంచి బయటికి లేస్తే 2 గుంపులుగా చేల్చబడతారు వీళ్ళు. ఒకళ్ళు ఏంటంటే మేలు చేసిన వారు జీవ పునరుత్థానంకు జీవించడానికి ఆయనతో పాటు ఉంటారు. కీడు చేసిన వారు ఏమవుతారు? తీర్పు పునరుత్థానంలోకి వెళ్ళిపోతారు. తీర్పులోకి వెళ్తే ఏమవుతుంది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యము చేయుదురు. ఎవరైతే దేవునిలో ఉండి చనిపోతారో, ఎవరైతే యేసు ప్రభు సంబంధిగా ఉంటారో, జీవ సంబంధిగా ఉంటారో, వీళ్ళు లేపబడి యేసు ప్రభుతో పాటు 1000 ఏళ్ళ పరిపాలన చేస్తారు. చూడండి దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో. పాపులు అయిన మరణం చచ్చిపోతే నరకాలంలోకి వెళ్ళాల్సిన మనల్ని ఆయన తన శిలువ మీద మన పాపాలన్నీ మోసుకొని ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని నీతిమంతులుగా చేసి వదిలేశాడా? ఆయనతో పాటు మనము 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాము. ఆయన అమోఘమైన ప్రణాళిక. ఏ మట్టిలోంచి వచ్చిన మనం తిరిగి మట్టిలోకే వెళ్ళిపోతా ఉన్నామో అలాంటి వారిని నీతిమంతులుగా జీవంగల మనుషులుగా తయారు చేసి తిరిగి ఆయన సన్నిధానంలోకి తీసుకెళ్తా ఉన్నాడు. దీన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ లోకంలో ఈ భాగ్యం ఎవరికి లేదండి. అంబానీ గారు చనిపోతే నరకానికే. నీకు నాకు ఆయనకి తేడా ఉంది. ఈ లోకంలో ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చేమో, ఆయనకి రక్షణ లేదు. ఆయన ఏం చేస్తాడు? తీర్పులోకి వెళ్తాడు. నువ్వేంలోకి వెళ్తావు? జీవంలోకి వెళ్తావు. మొదటి పునరుత్థానంలో జీవంలోకి వెళ్తే నువ్వేం చేస్తావు? 1000 ఏళ్ళ పరిపాలన క్రీస్తుతో పాటు నువ్వు పరిపాలిస్తావు. ఆయన రాజ్యానికి నిన్ను వారసులుగా చేస్తా ఉన్నాడు దేవుడు. రాజకుమారులుగా చేస్తా ఉన్నాడు నిన్ను యేసుక్రీస్తు. చూడండి 12వ వచనం. మిగతా వాళ్ళ గురించి ఇప్పుడు. మరియు గొప్పవారేమి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటూ చూచితిని. అప్పుడు గ్రంథం నరకాగ్ని నుంచి ఆయన నిన్ను రక్షించాడు. ఈ లోకాన్ని ఏలటానికి నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. 1000 ఏళ్ళు ఆయనతో పాటు ఈ లోకంలో పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, ఈ రోజుల్లో ఎవరైతే అంటే అభాగ్యులుగా, అనాథులుగా, దిక్కులేని వారిగా, నీచపు వారిగా ఉంటారో, దేవునిలో ఉండి మరణిస్తారో, వీళ్ళే రేపొద్దున దేవుని కుమారులుగా, రాజులుగా ఈ లోకాన్ని వేళ్తారు. అదే మనకున్న శుభప్రదమైన నిరీక్షణ. ఈ లోకంలో ఎందుకు శ్రమ అనుభవించాలి మనము అంటే, నీతిమంతులుగా జీవించడానికి శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవించిన మనము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడి మరణించి తిరిగి లేచి ఆయనతో పాటు రాజ్యం చేస్తాం. ఈ లోకంలో అల్పమైన సుఖం కోసం నువ్వు పాపం చేసి ఈ లోకంలో గొప్పవారిగా అనబడి దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో ఉంటే నువ్వు తీర్పులోకి వస్తావు. తీర్పులోకి వస్తే ఏమవుతుంది? నీకు రెండవ మరణము. తీర్పులోకి రాకుండా మనల్ని ఏ విధంగా తప్పించాడు దేవుడు? యోహాను సువార్త 3వ అధ్యాయం
18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎంత ప్రేమమేడండి దేవుడు. ఆ తీర్పులోకి నువ్వు నేను వెళితే తీర్పులో ఇంకా రక్షణ లేదండి. మొదటి మరణానికి ముందే నువ్వు రక్షింపబడాలి. మొదటి మరణానికి ముందే నువ్వు రక్షింపబడి ఆయనతో పాటు లేస్తే అక్కడ తీర్పులోకి వచ్చే కొంతమంది శ్రమ అనుభవించడానికి కొంతమందిని దేవుడు ఎంచుకుంటాడు. ఎవరైతే శ్రమ అనుభవించి మళ్ళీ చనిపోయి దేవుల్లో లేస్తారో వాళ్ళు తీర్పులోకి అంటే పరలోకంలోకి వెళ్ళిపోతారో, ఎవరైతే ఈ లోక సంబంధిగా ఉంటారో అప్పటికీ దేవుడిని అంగీకరించకుండా ఉంటారో వాళ్ళు తీర్పులోకి వెళ్తారు. తీర్పు నుంచి సింపుల్గా తప్పించడానికి చిన్న షార్ట్కట్. మనకి చిన్నప్పుడు పాములు ఇచ్చిన గేమ్లు ఉంటాయి కదా, కింద నుంచి పైకి వెళ్ళాలి. పెద్ద పాము ఒకటి ఉంటుంది, పెద్ద లిచిన ఒకటి ఉంటుంది, పెద్ద పాము ఒకటి ఉంటుంది. పెద్ద లిచిన ఎక్కితే ఈ మధ్యలో ఉంచి డైరెక్ట్గా ఎండ్ పాయింట్కి వెళ్ళిపోతాం. షార్ట్ కట్ అది. దేవుడు నీకు నాకు షార్ట్ కట్నే ఇచ్చాడు. ఇన్ని ఆజ్ఞలు నువ్వు ఎక్కడ చేస్తావురా నాయన? ఏం చేయమన్నాడు దేవుడు? ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడు నా కొరకే ఈ లోకంలో పుట్టి నా కొరకే చనిపోయి తిరిగి లేచాడు అని ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు నిన్ను తీర్పులో నుంచి తప్పిస్తాడు, నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తాడు. మనందరం విశ్వాసం ఉంచుతున్నాం. దేవుడు మనల్ని తీర్పు నుంచి తప్పించాడు, మనల్ని రెండో మరణం నుంచి తప్పించాడు, మనల్ని 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు రాజ్యం చేయడానికి దేవుడు మనల్ని యాజకులుగా, రాజులుగా, ఆయన బిడ్డలుగా మనల్ని ఎంచుకున్నాడు. కాబట్టి మనము ఆయన్ని ఆరాధింపబద్ధులమై ఉన్నాము. ఇంత మేలు ఎవరు చేస్తారండి ఈ లోకంలో? మీకు ఇన్ని మేలులు ఉచితంగా ఎవరు చేస్తారు? దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరూ నీకు మేలు చేయరు. నువ్వు దేవుని ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని వైపు నువ్వు చూడకపోయినా ఆయన నీ వైపు చూస్తా ఉన్నాడు. నీకు ప్రణాళిక లేకపోయినా, పరలోకానికి వెళ్ళడానికి ఏ ప్రణాళిక నీకు లేకపోయినా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన యందు మారు మనసు పొంది బాప్తిసం పొందితే నువ్వు ఆయన బిడ్డగా మార్చబడతావు, ఆయన స్వరూపంలోకి మార్చబడతావు. ఎప్పుడైతే ఆయన స్వరూపంలోకి మార్చబడతావో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నిత్య నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి దేవుడు నీవు రెండో మరణం నుంచి మనం తప్పించాడు. మీరు ప్రకటన గ్రంథం చదువుకోండి, 20వ అధ్యాయంలో రెండో మరణము మనకి 21వ అధ్యాయంలో కూడా ఎవరెవరు ఆ రెండో మరణంలో పాలు పొందుతారు, ఎలాంటి పాపాలు చేస్తే రెండో మరణం ఉంటుంది అనేది మనం ఏ లిస్టులో ఉన్నామో మనకు చదివితే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మన కోసం ఈ లోకంలో తన కుమారుని ఇచ్చి మన పాపములన్నీ ఆయన భరించి మనం ఫస్ట్ ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే నీతిమంతులుగా ఉంచాలి. కాబట్టి నీతిమంతులు ఆయన రాజ్యంలో ఉంటారు. కాబట్టి పరిశుద్ధులు ఆయన ముఖ దర్శనము చేసేదరు, పరిశుద్ధులు ఆయన చూస్తారు. కాబట్టి మనం అందరం ముఖ దర్శనం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. ఫస్ట్ ఫంక్షన్కి వెళ్ళడానికి మనం ఏ విధంగా రెడీ అవుతామో దేవుడు కూడా ఆయనతో పాటు మనల్ని ఉంచడానికి రెడీ చేశాడు. ఎలా రెడీ చేశాడు? ఆయన రక్తంతో మనల్ని కడిగాడండి. యేసుప్రభు రక్తంతో మనల్ని కడిగాడు, ఆయన శరీరంతో మనల్ని కప్పాడు. మన కోసం ఆయన మరణించాడు. నువ్వు చచ్చిపోవాలి, ఆ శ్రమలు నువ్వు అనుభవించాలి. కానీ మనము అనుభవించడం దేవుడు చూడలేక, తండ్రి ప్రేమను బట్టి నువ్వు బాధలు అనుభవించడం ఆయన చూడలేక, అగ్నిలో కాలి కేకలు వేస్తుంటే ఆయన చూడలేక నిన్ను నీతిమంతులుగా, పరిశుద్ధునిగా మార్చి జస్ట్ విశ్వాసం ఉంచితే చాలు తీర్పు నుంచి నిన్ను రక్షించి రెండో మరణం లేకుండా నిన్ను చేసి ఈ రాజ్యంలో ఏలడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించడం. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఓ ప్రభువా ఇది నీ కృపయే 160వ పాట. కొన్ని పుస్తకాల్లో 158. ఓ ప్రభువా ఇది నీ కృపయే. మొదటి 2 చరణాలు, చివరి చరణం 4వ చరణం పాడుకుందాం. మొదటి 2 చరణాలు, 4వ చరణం పాడుకుందాం. యవనస్తులు ముందుకు రండి, యవనస్తులు ముందుకు రండి.
లైన్గా కూడా కూర్చోండి అమ్మా, లైన్లో కూర్చోండి. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే పాప క్షమాపణ రక్తము ద్వారానే కలిగే. కృప ద్వారానే పాప క్షమాపణ రక్తము ద్వారానే కలిగే. అపరాధముల నుండి విమోచన, అపరాధముల నుండి విమోచన యేసులో మనకు ప్రాప్తించే. యేసులో మనకు ప్రాప్తించే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులు సగా జాలరిలా. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులు సగా జాలరిలా. క్రియల ద్వారా కలుగలేదు, క్రియల ద్వారా కలుగలేదు. యేసు ప్రభుని పరమిది, యేసు ప్రభుని పరమిదియే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా. కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా. ఆ పాత్రులమయ్యున్న మనకు, ఆ పాత్రులమయ్యున్న మనకు ప్రాయచిత్తము కలిగెనుగా, ప్రాయచిత్తము కలిగెనుగా. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. మోకరించండి, కళ్ళు మూసుకోండి, మధ్యలో అటు ఇటు వెళ్ళకండి. ఆరాధన సమయంలో మనము భయభక్తులతో కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద ఉండాలి. మోకరించే అవకాశం ఉన్న వాళ్ళంతా, ఆరోగ్యంగా ఉన్న వారంతా మోకరించండి. మోకాళ్ళ మీద మనం ఉండాలి, కళ్ళు మూసుకొని ఉండాలి. ఇతరులు చేసే ఆరాధనలో ఏకీభవించి ఆమేనని చెప్పాలి. అలాగ చేయకపోతే నీవు మందిరంలో కూర్చున్నా కూడా నీ హృదయం అంతా
ఏదో కలవరము, ఏదో ఆలోచనతో ఉంటావు. ప్రభుతో నీకు ఆ సాన్నిధి, ప్రభు సన్నిధి నువ్వు అనుభవించలేవు అన్నమాట. ప్రభు సన్నిధి మనం సంపూర్ణంగా అనుభవించాలంటే భయభక్తులతో మనం కూర్చోవాలి. మోకాళ్ళ మీద అవకాశం ఉన్న వారంతా మోకరించి కూర్చోవాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. ఇతరులు చేసే ఆరాధన ఆలకించి ఆమెనని చెప్పాలి. అప్పుడు మనకు ప్రభు సన్నిధిలో ప్రభువు సన్నిధి అనుభవించే వారంగా ఉంటాం. అట్లా లేకపోతే మనము ఏదో కూర్చొని కొంత సమయం అట్లా కూర్చొని పోయినట్టుగా ఉంటుంది. నీకు ఎటువంటి క్షేమం ఉండదు, నీ ఆత్మకు ఎటువంటి క్షేమము ఉండదు. అట్లా మనము కొంత సమయము భయభక్తులతో కూర్చొని ప్రభువుని ఆరాధిస్తాము. బయటున్నా లోపలున్నా, బయటున్నా కూడా ఎవరు కనపడదులే అని మాట్లాడుకోకుండా ప్రభు సన్నిధిలో ఉన్నామనే భయభక్తులతో కూర్చోవాలని మనవి చేస్తున్నాం. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు, ఆ తర్వాత బల్లకు ముందున్నవారు, ఆ తర్వాత బల్లకు వెనకలున్నవారు, బయట ఉన్నవారు. అట్లా మనం క్రమంగా ఆరాధిస్తాం. ప్రారంభించాం. నన్ను మీరు ప్రేమించి రక్షించి ప్రభా నన్ను సజీవురాలుగా ఉంచి ఉదయకాల సమయంలో ప్రభాని సన్నిధానంలో చేరి నేను ఆరాధించే కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకై వందనము చెల్లించుకుంటున్నాను. నిజంగా ఉదయకాలంలో మా అమ్మను తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచిన వాడు ప్రశంపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినని, నిజంగా లోకం ఎంతో ప్రేమించినటువంటి దేవుడుగా దయగల తండ్రి, మీరు నన్ను ప్రేమించి నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి నీకు అద్వితీయమైన కుమారుని పంపించి ఆయన లోకంకి వచ్చుడు ద్వారా నా కొరకై ఎట్లనగా మనం ఇంకనూ పాపలమని క్రీస్తు మన కొరకు చనిపోయినని నా కొరకై అప్పగించుకొని నేను పొందవలసిన శిక్ష అవుతూ మీరు పొంది ఆ కలవరిలో మీరు చూపినటువంటి ప్రేమను బట్టి వందనాలను, సమస్త పాప దోషములను రాను మీద మీరు మోసినందుకే వందనాలు ప్రభా. మీరు అర్పించుకొని నాయన మీరు క్రైమ్ చెల్లించడం ద్వారా నాకు ఇచ్చినటువంటి రక్షణ కొరకై వందనాలు, పాపం నుంచి విడుదల కొరకై వందనాలు. నన్ను మరి ప్రభా నన్ను మీరు ప్రేమించి రక్షించుకున్నందుకై వందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నమ్మకమైన దేవా, నిజంగా మట్టి మానవురాల్ని తండ్రి నిర్మించినటువంటి దేవుడు నాయన, మరి ఏ మంచితనం నన్ను నాయడల మీరు ప్రేమ చూపించి నా లోకం నుంచి ప్రత్యేకించుకొని ఉచితమైన రక్షణ మీరు నాకు అనుగ్రహించినావు. జీవ పునరుద్ధానంలో పాలు పొంది కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినావు. దేవాకు దినం నీతో ఉంటే నిరీక్షణ కలగజేసినావు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు నా తండ్రిగా నా దేవుడుగా ఉండి నన్ను నడిపిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ నా యొక్క వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా అనుదిన జీవితంలో ప్రభావ మీరు చేస్తున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు. చాలా నీ కృపను బట్టి కూడా వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని వందనము చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో ప్రభా మరి నాయన విధంగా ఆరాధించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ఉదయకాల సమయంలో నాకు దిన స్తుతి ఆరాధన బంగారి పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె కృపగలనైనా కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న నా కన్న తండ్రి, మరి నేను కూడా ఒకప్పుడు లోకములో చీకటిలో ఉంటిని, లోకములో ఉన్న నన్ను ప్రేమించి మరి నైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకై వందనాలు. మరి చీకటిలో ఉన్న నన్ను మరి నేను ఆశ్చర్యకరంలో ఉండడాన్ని, వెలుగులో నేను ఉండడానికి నన్ను ఇష్టపడి నైనా నువ్వు ప్రేమించి మరి నా కొరకు నైనా నేను నీతిమంతురాలుగా పరిశుద్ధురాలిగా నీ యొక్క రాజ్యంలో నేను కూడా ఉండాలని ఇష్టపడి నైనా నేను పొందవలసిన శిక్ష యావత్తును మరి ప్రభా నడినెత్తి వరకు నరికాలు వరకు నైనా నా కొరకు గాయపరచబడి దున్నబడి కొట్టబడి ఎంతగానో బాధింపబడి ప్రభా చివరి బొట్టు వరకు నీ యొక్క రక్తాన్ని కార్చి ఆ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నైనా ఎట్టి యోగ్యత అర్హతలే నన్ను ప్రేమించి లోకంలో ఉన్న నన్ను ప్రభా నీ యొక్క సన్నిధిలోకి నడిపించి నిన్ను ఆరాధించే యోగ్యత అర్హత ఇచ్చినందుకై ఇంత గొప్ప రక్షణను నా పట్ల నా కుటుంబం పట్ల నువ్వు చేస్తున్న ప్రతి ఉపకారాలను బట్టి మరి నా యొక్క బలహీనతలో నా యొక్క బాధల్లో మరి నైనా ప్రతీదు లాంట్లోనైనా నువ్వు నాకు తోడుగా ఉండి సహాయపడుతూ నా పట్ల ఎంతో ఉపకారం చేసిన నా దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణనిచ్చిన దేవునికి ఏమిచ్చినా రుణతలను ఒప్పుకుంటూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదములకి సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఉన్న తండ్రి, నా పట్ల ఎన్నో మేలులు ఉపకారములు చేసిన నా దేవుని నేనేమి ఇవ్వగలనైనా. అవునయ్యా, ఎంతగానో పాపములలో ఉన్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు ప్రభా. ఈ రక్షణ వస్త్రాన్ని ఇచ్చి నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకే వందనాలు ప్రభా. ఇంకేమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను ప్రభా. ఏమి ఇవ్వలేక కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించుకుంటున్నాను తండ్రి. నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శక్తి గల శ్రేష్టమైన నామము బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తులు వందనములు తండ్రి.